భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే మ్యాచ్ వైజాగ్ వేదికగా జరగబోతుంటే ఇరు జట్లు ఇప్పటికీ చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిస్తే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకోబోతుంది. మొదటి మ్యాచ్లో భారత్ గెలవగా రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది భారీ స్కోర్ను చేర్చేసి. దీంతో ఇరు జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ అనేది చాలా టఫ్ ఫైట్గా జరిగే అవకాశం ఉంది. ఇక భారత జట్టు మూడో వన్డే కోసం 2 మార్పులతో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ముఖ్యంగా ఆల్రౌండర్గా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తొలి 2 వన్డేలో బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడిపైన వేటు వేసి అతడి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్గా రిషబ్ పంత్ లేదన్నట్లయితే తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మలలో ఒకరిని తుది జట్లో తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బౌలింగ్లో నిరాశపరుస్తున్న ప్రసిద్ధ్ కృష్ణ పైన కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో తెలుగు ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డికి అయితే అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 మార్పులతో భారత్ బరిలో దిగబోతుంటే వైజాగ్లో భారత్ యొక్క టీం రికార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వైజాగ్లో భారత్ 10 వన్డే మ్యాచ్లు ఆడితే 7 వన్డే మ్యాచ్లు గెలిస్తే 2 వన్డేలు ఓడిపోయింది. అదేవిధంగా ఒక వన్డే మ్యాచ్ అనేది టైగా ముగిసింది. ఓవరాల్గా వైజాగ్ అనేది టీమిండియాకు కలిసి వచ్చిన స్టేడియంగా ఉంది. ఇక్కడ మన ఇద్దరు ప్లేయర్స్ అయిన రోహిత్ కానీ విరాట్ కోహ్లీకి ఇద్దరికి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా మంచి యావరేజ్తో రన్స్ చేశారు. రోహిత్ 7 మ్యాచెస్లో 60 యావరేజ్తో 350+ రన్స్ చేస్తే ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా కోహ్లీకి వచ్చేసి 7 మ్యాచెస్లో 97 యావరేజ్తో 500+ రన్స్ ఉన్నాయి. ఇందులో 3 సెంచరీస్ ఉంటే 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరికి రోహిత్కు విరాట్ కోహ్లీకి వైజాగ్ గ్రౌండ్ అనేది ఫేవరెట్ గ్రౌండ్గా ఉంది. మరోసారి వైజాగ్ అభిమానులు అయితే ఇద్దరి యొక్క అద్భుతమైన బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూడాల్సింది మరొకసారి వీరి యొక్క తుఫాన్ ఇన్నింగ్స్లు అయితే ఉండబోతున్నాయని. మొత్తంగా ఈ మ్యాచ్లో గెలిచి భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుని టెస్ట్ సిరీస్కు బదులు చెప్తుందా చూడాల్సింది. ఈ 3వ వన్డేకు సంబంధించిన భారత జట్టు ప్లేయింగ్ 11 అనేది ఈ విధంగా ఉండవచ్చు.